స్థాయిలో వార్నింగ్లు ఎందుకు ఇస్తుంది? తమ్ముడితో అంత పచ్చిబూతులు ఎందుకు మాట్లాడిస్తుంది? ఫస్ట్ మీరే ఫోన్ చేశారా లేకపోతే ఆవిడే ఫోన్ చేసిందా మీకు? నేను మాల్వి గురించి నాకు తెలుస్తుందండి. అఫ్ కోర్స్ మా డివైసెస్ కొంచెం లింక్ ఉన్నాయి కాబట్టి అబద్ధాలు చెప్తున్నాడు అని. అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నేనే చేశాను. నాకు అబద్ధం చెప్పింది ఏం లేదు, జస్ట్ ఒక యాక్టర్ జస్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడతాం, జస్ట్ బుక్స్ గురించి మాట్లాడతాం అంటది. లైక్ మీకు చెప్పినట్టే వాటి గురించే మాట్లాడితే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసే మనిషిని అయితే కాదు. ఫస్ట్ అడగడమే జరిగింది అండ్ నేనేం థ్రెటన్ చేయలేదు. థ్రెటన్ చేసే అంత మనిషిని కూడా కాదు నేను. సో ముందు ఆవిడ థ్రెటన్ చేసిన తర్వాత మీరు దానికి రిటార్డ్ అంటే ఎందుకు నీకేం పని ఆ మనిషిని నీ వైపు చుట్టూ తిప్పించుకోవడానికి? ఎందుకంటే వెళ్తున్నాడు కదండి, ఇప్పుడు అతని పని అతను చూసుకుంటూ అతను పని అయిపోయాక ఇంటికి వచ్చే మనిషి ఇది అయిపోతే నేను అడిగేదాన్ని కాదు కదా. తన దగ్గరికి వెళ్తున్నాడని తను అడిగాను. అంటే ఇంతకుముందు కూడా చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాడని మీరే కదా చెప్పారు యాక్చువల్గా. సో ఎవరెవరితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి? మళ్ళీ అది ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే దానికి కూడా నేను చెప్తాను. మీరు ఆల్రెడీ మీ నేమ్స్ తెలుసు కూడా చెప్పండి, తప్పేముందండి. ఇప్పుడు నాకు అన్యాయం జరిగిన మనిషి పైన నేను పెట్టడానికి వెళ్ళాను. అది అటు వెళ్లకుండా డైవర్ట్ అయ్యి టాపిక్స్ వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. నేను అడగడానికి రీజన్ ఉంది, నేను చెప్తాను. మీరు చెప్తే నేను చెప్తాను ఆ రీజన్ ఏంటనేది. లవర్ మూవీలో రిధి, అరియానా గ్లోరీ అండ్ శాలిని పాండే అండ్ ఉన్నాయి ఇంకా కొంచెం అలా. అరియానా గ్లోరీతో ఉందని మీకు ఎలా తెలిసిందంటే ఒక రోజు షూటింగ్ చేసింది ఆ అమ్మాయి. ఏది అనుభవించి రాజా సినిమాకి అనుకుంటా కదా, ఒక రోజు షూటింగ్ చేసింది. ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చే మనిషి ఇంటికి రాకుండా బయట ఉన్నాడు. బయట ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడని మీకు ఎలా, మీకు అంటే ఎలా అంటే అతని పక్కనే ఉన్న మీకేనా స్పైయింగ్ చేశారా? అది ఎలా తెలిసింది? బయటికి వెళ్తాడు కదండి. ఇప్పుడు అరియానా గ్లోరీ అనే అమ్మాయి ఏం చేసేది స్టార్టింగ్ డేస్ లో, ఎలా వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు. అర్జువితో ఒక ఇంటర్వ్యూలోంచి ఫేమస్ అయిందో లేకపోతే అక్కడి నుంచి బిగ్ బాస్కి వచ్చింది. నాకు తెలుస్తుంది కదా ఒక ఆడపిల్లది ఎలా మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుంది అని. సో హీరో కోసమే మాట్లాడుతుంది, హీరో నుంచి వచ్చే పాపులారిటీ కోసం మాట్లాడుంటే నేనేమి ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. దానికి మించి ఈమెతో ఇతనితో బాయ్ ఫ్రెండ్ అన్న ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. అది నాకు ఎలా తెలిసింది అంటే వాళ్ళు దిగే ఫొటోస్ అవి ఉండొచ్చు, వాళ్ళు చేసుకునే చాటింగ్ అయి ఉండొచ్చు. రాజ్ తరుణ్ ఇంటికి రాకుండా అరియానా గ్లోరీ వాళ్ళ ఇల్లు మణికొండలో తన మిగతా కామెడీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న అపార్ట్మెంట్లో వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలా రాజ్ తరుణ్ అరియానా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అని. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నేను మళ్ళీ అందరూ డ్రాగ్ చేయడం కాదు, చెప్పిన తర్వాత నాకు నేను ఏంటి అని ఫొటోస్ ఇవన్నీ చూడగా నిలదీశారా? హర్యానా ఎప్పుడు నిలదీశానంటే మళ్ళీ అది కూడా నేను గోవాలో ఉన్నాను. హర్యానా నాకు కాల్ చేసి అది కూడా రాజ్ ఫోన్ నుంచి చేసి హాయ్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు అనుకుంటే టాపిక్ స్టార్ట్ చేసింది. నువ్వు ఎంత సంపాదిస్తావేంటి అంటే ఇక్కడ నేను ఆపర్చునిటీ కోసం ఉన్నాను అలా అన్నాను. ఎంత వస్తుందంటే నీకు శాలరీ అంటే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, నాకు పేమెంట్ అనేది ఏం లేదు, ఇది మళ్ళీ నాకు జీరో నుంచి స్టార్ట్ అనమాట. అలా అంటే అవునా నాకైతే ఇప్పుడు ఇంత వస్తుంది పర్ డే 50,000 1 lakh అనుకుంటూ చెప్పడం మళ్ళీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది. దెర్ విల్ బి 2 ways హర్యానా, నువ్వు చూస్ చేసుకున్న వే నేను చూస్ చేసుకోలేక కాదు, నువ్వు మరి ఇంత ఇది మాట్లాడొద్దు అని. సో అక్కడ ప్రొవోకింగ్ నాకు అప్పుడే అనిపించింది కి రాజ్ తరుణ్ మేబీ హర్యానాని ఇలా చూస్ చేసుకుంది ఒక బోల్డ్ ఆర్ స్ట్రాంగ్ అమ్మాయిని నా మీద పంపించడానికి అని నాకు అప్పుడే డౌట్ లాగా ఉండింది. అండ్ ఐ టోల్డ్ హర్ 1-2 times. దాని తర్వాత నుంచి హెచ్చరించాను. ఇప్పుడు హర్యానా మళ్ళీ మా జోలికి ఏం రాలేదు. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పిన ఆడియో కూడా ఉందండి మా దగ్గర. హర్యానా ఫోన్ చేసి సారీ చెప్పాను, నేను అనుకున్నాను, నేను అలా అనకూడదు అనేటువంటి అంటే నేను వెరిఫై చేసినట్లు ఉన్నది అమ్మాయి చెప్పింది. రేపు పొద్దున అమ్మాయి కాదు అనుకుంటే తన కంటెంట్ కూడా చేయొచ్చు. మేము చెప్పిన అన్నట్లు వీళ్ళందరూ ఏకీపించాలని కాదు. ఆ తర్వాత రియల్ హీరోయిన్ అనేటువంటి జీవితాల్లో రావడం జరిగింది. కాకపోతే హర్యానా ఇప్పుడేం రైట్ నౌ అయితే